హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ లాభాలను రాబడుతోంది. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్‌పై అనిల్ ప్రకటన చేశారు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నారు. దీంతో 'సంక్రాంతికి వస్తున్నాం 2' నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే అని అంతా ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని మూవీ చివరిలోనే హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి అందుకోసం పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూల్లో అనిల్ దీన్నే డిఫరెంట్ సిట్యుయేషన్స్‌కి తగినట్టు చేయొచ్చు. అలానే రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ కావచ్చు ఏమో అని మరో అద్భుతాన్ని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనౌన్స్‌మెంట్‌లో అనిల్ రావిపూడి టైటిల్ చెప్పేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 2, 3 సార్లు అనిల్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. దీంతో అదే టైటిల్‌తో వచ్చే ఏడాది సీక్వెల్ రాబోతుందంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో సూపర్ హిట్ అయిన మరోసారి రుజువు చేశారు. వీళ్ళు కాంబోలో గతంలో వచ్చిన F2, F3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ పండగకు సంక్రాంతికి వస్తున్నాం అంటూ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ముఖ్యంగా వెంకటేష్ కెరియర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. ఇప్పటికే 161 కోట్లు క్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా మరో 2 రోజుల్లో 200 కోట్లు క్లబ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ఈ మూవీలో సంక్రాంతికి కానుకగా 14న విడుదలైన ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆడియన్స్‌ని విశేషంగా అలరించింది. ఇందులో నరేష్, గణేష్, మురళీధర్ గౌడ్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా హిట్‌తో మరోసారి వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తన మార్కు చూపించారు. థియేటర్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా వస్తుండడంతో ఈ సినిమాకి గొప్ప సక్సెస్ అంటూ మూవీ టీమ్ అభిప్రాయపడింది. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతికి వస్తున్నామని పెద్ద హిట్ కావడంతో విశేషం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్‌ను అనిల్ రావిపూడి ఇంకెంత ఫన్‌గా తీస్తారో చూడాలి మరి. 2, 3 సార్లు అనిల్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. దీంతో అదే టైటిల్‌తో వచ్చే ఏడాది సీక్వెల్ రాబోతుందంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.